ఉపయోగించి తేలియాడు ఒక నీటి బుడగను సృష్టించారు. మరో వ్యోమగామి విట్సన్ ఆ బుడగకు ఒక ప్లాస్టిక్ సంచిని అంటించగలిగారు. భారరహిత స్థితిలో తలతన్యత అయస్కాంతంలా పనిచేస్తున్న తీరును వీరు కళ్లకు కట్టారు. అలాగే నీటి బుడగ ఒక భూతద్దంలా పనిచేస్తూ కాంతిని వంపునకు గురి చేస్తున్న విధానాన్ని కూడా ప్రదర్శించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. శుభాంశు సహా 3 వ్యోమగాములు సేఫ్ గా భూమిపైకి ల్యాండ్ అయ్యారు. రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను రోదసిలో విజయవంతంగా నిర్వహించారు. సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికిన శుభాంశు బృందం 22.5 గంటల ప్రయాణం తర్వాత భూమిపైకి చేరుకుంది. శుభాంశు రాకతో ఆయన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. అక్కడున్న వారంతా కేక్ తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఐఎస్ఎస్ లో భారరహిత స్థితిలో నీటి తీరుతెన్నెలను వివరించే ఒక ప్రయోగాన్ని శుక్లా ప్రదర్శించారు. ఇందులో భాగంగా తలతన్యతను ఉపయోగించి తేలియాడు ఒక నీటి బుడగను సృష్టించారు. మరో వ్యోమగామి విట్సన్ ఆ బుడగకు ఒక ప్లాస్టిక్ సంచిని అంటించగలిగారు. భారరహిత స్థితిలో తలతన్యత అయస్కాంతంలా పనిచేస్తున్న తీరును వీరు కళ్లకు కట్టారు. అలాగే నీటి బుడగ ఒక భూతద్దంలా పనిచేస్తూ కాంతిని వంపునకు గురిచేస్తున్న విధానాన్ని కూడా ప్రదర్శించారు. హలో అండి సుందర్ గారు, నమస్తే. నమస్తే. రైట్, శుభాంశు శుక్ల గారు వాళ్ళ టీంతో సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు. రైట్, ఎలా జరిగింది ఏంటి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్? ప్రస్తుతానికి అందరూ ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మన దేశానికి కూడా గర్వకారణమైన పరిస్థితి. ఇది అంటే ఇప్పటి వరకు స్పేస్ జర్నీని ఎవరు కూడా పూర్తిగా అనుభవించే పరిస్థితి అయితే లేదు. సామాన్యులకి అసలు దొరకదు. ఇది కేవలం సైంటిస్టులు కొన్ని అంటే ఈ వ్యోమగాములు అంతరిక్షంలో తిరిగే వాళ్ళ వరకు కూడా అది కూడా కొంత ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటేనే వాళ్ళకి ఆ స్పేస్ జర్నీ చేసే అవకాశం అయితే ఇప్పటి వరకు ఉంది. కానీ అలాంటి విషయాన్ని కొంచెం ఇంకా ఎక్స్క్లూజివ్ గా మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలు, ఎన్నో రకాల బయలాజికల్ టెక్నాలజీస్, మానవ శరీర సంబంధితమైన జీవ శాస్త్రంలో ఎటువంటి మార్పులు, భౌతికమైన భౌగోళిక అంశాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనే దాన్ని ఇక్కడ ఎక్కువగా ఈ 18 రోజుల్లో వారు పరిశీలించడం జరిగింది. సో దాని మీద ప్రత్యేకించి మెదడు మీద అంటే స్పేస్ లో 0 గ్రావిటీ ఉంటుంది. దాంట్లో మెదడు మీద ఎలాంటి పనితీరు ఉంటుంది, ఆ మెదడు నుంచి ఎటువంటి రసాయనాలు ఏదైనా ఇబ్బందికరమైన పరిధులు ఉంటాయా, లేకపోతే స్పేస్ జర్నీ చేసిన వ్యక్తిగా ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ప్రత్యేకించి కూడా వీరు రీసెర్చ్ చేయటం జరిగింది. అండ్ అదే విధంగా బయలాజికల్ మనిషి యొక్క భూ ఆధారితము అంటే ప్రాణ ఆధారితం అంతా కూడా బయలాజికల్ గా కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా
ఈ బయలాజికల్లో ఒక మొక్క స్ప్రౌట్ అంటే ఒక గింజ విత్తు మొలకెత్తే విధానాన్ని, దాని నుంచి అది చిన్న మొక్కగా ఎదిగే విధానాన్ని, సో అనేక రకాలైన ఈ మొక్క యొక్క జీవజాతిలో ఒక మొక్క అనేది ముఖ్యమైన ప్రాధాన్యత వహిస్తుంది. దీన్ని ఎటువంటి విధానంలో ఇది డెవలప్ అయింది, దీని యొక్క డెవలప్మెంట్స్ లో ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే మైక్రోగ్రావిటీలో కూడా మొక్క బయలాజికల్ గా ఎదగలుగుతుందా అనేది ఒక ప్రత్యేకమైన ఎగ్జామినేషన్ అది. సో దాన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా చేసుకోవడం జరిగింది. కొంత రిజల్ట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినప్పటికీ కూడా కొంత రిజల్ట్ ఏదైతే మనకి అంటే భౌగోళిక అంశాల్లో స్పేస్ జర్నీలో కొంతవరకు కూడా మనిషి తట్టుకోగలడు అనే విధానాన్ని ఇక్కడ ప్రూవెన్ చేసిన పరిధి అనేది ఇప్పుడు మనకు లభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గొప్ప దృశ్యం. ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా రేకెత్తించే అంశం ఇది. సో దీనిలో మనిషి యొక్క కండరాలు, మెదడు పనితీరు అండ్ బోన్ డెన్సిటీస్ అంటే వాస్తవంగా ఈ జర్నీ చేసిన తర్వాత మైక్రోగ్రావిటేషన్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో దానిలో శరీరంలో కొన్ని రకాల నడవడికలు అన్నీ కూడా తగ్గిపోతాయి. సో అప్పుడు వాస్తవంగా వాళ్ళని కొంచెం ఇంటెన్సివ్ కేర్ లో వాళ్ళని కొంచెం కొన్ని రోజులు క్వారంటైన్ చేస్తూ ఒక 1 వీక్ 10 days వాళ్ళ యొక్క శరీర కండరాలు మనుగడకి మళ్ళా తిరిగి తన పని తను చేసుకునే విధంగా అవన్నీ మనుగడకి వచ్చే విధంగా విధానం వచ్చేంత వరకు కూడా వారిని కొంతకాలం క్వారంటైన్ కి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ మెయింటైన్ అయిన వ్యక్తి మళ్ళా తిరిగి స్పేస్ జర్నీకి నెక్స్ట్ టైం కూడా రిపీటెడ్ గా వెళ్ళి రావచ్చు. సో ఇలాంటిది ఇప్పుడు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఫస్ట్ సక్సెస్ఫుల్ ని ఎంజాయ్ చేస్తూ ఈ స్పేస్ జర్నీ యొక్క దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల అంటే ప్రకృతి నియమావళికి సంబంధించి, నేచర్ లో వచ్చే మార్పులకు సంబంధించి అండ్ అక్కడ ఉండే భౌతిక అంశాల గురించి ఇలా మొత్తం సుమారు 60 రకాల పైన టెక్నాలజీస్ ని గురించి అధ్యయనం చేయడం జరిగింది. డిఎన్ఏ దీని గురించి కూడా జెనెటికల్ సైన్స్ లో కూడా కొన్ని స్పెసిఫిక్ గా అధ్యయనం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ షుగర్ కి సంబంధించి కొంత డేటా అంటే డయాబెటీస్ ఈ రోజు బీపీ షుగర్స్ కామన్ అయిపోయినాయి. వీటిల్లో ఏమైనా స్పెసిఫిక్ సీజియం టెక్నాలజీస్ ఇలాంటి టెక్నాలజీస్ వాడి వాటి షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, దీనికి ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ ఆన్ చేయాలి, ఎలాంటి అంటే భావితరానికి ఇది ఒక పెద్ద డేటా అండి, చాలా అద్భుతమైన డేటా ఇది. ఈ డేటాని వాడుకోగలిగితే రాబోయే రోజుల్లో ఈ స్పేస్ జర్నీ అనేది ఇప్పుడు ఉన్న ప్రత్యామ్నాయ ప్రైవేట్ సంస్థల్లో ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని చాలా వెసులుబాటుతోటి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తు కాలంలో కూడా ఈ స్పేస్ జర్నీకి ఎక్కువ అవకాశాలను కల్పించే విధంగా ఈ డేటా ఉంటుంది. సో దీన్ని ఇంకా మానవాళికి అంటే భౌగోళికంగా వాస్తవానికి అక్కడికి వెళ్లి మనుషుల యొక్క భౌతిక ధర్మాలన్నిటినీ కూడా మనం నెరవేర్చుకోగలిగే స్థాయిని కృత్రిమమైన నిర్మాణాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే నెక్స్ట్ ఈ స్పేస్ జర్నీలో కూడా వాటికి తగిన కృత్రిమ నిర్మాణాలు వాటన్నిటినీ కూడా నిర్మాణం చేసుకొని ఈ స్పేస్ జర్నీలు మనిషి తనకు తానుగా చేయగలిగే స్థాయిని ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మనకి ఏదైతే గణాంకాల్లో ఇప్పుడు మనకు అందిన పరిశీలనకు సంబంధించిన రిపోర్ట్స్ ద్వారా రాబోయే భావితరం చాలా గొప్పగా ఈ విషయాన్ని ఉదహరించుకుంటూ ఈ విషయం ద్వారా రాబోయే భౌతికమైన మార్పులను కూడా జయించగలరనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. Side. Peggy Whitson, the AX-4 commander, is home, having logged 695 days in space on 5 flights. She is the 7th on the all-time list for most days in space by a human. It's an incredible feat. Legendary.